నేను ఇక్కడ కళ్ళు తాగిన కోతలా గంతులేస్తుంటే మీరేమిటండి డ్రంకన్ మంకీలా విస్కీ తాగుతూ కూర్చున్నారు? నాకు సమాధానం చెప్పండి. మీ కూతురు పేడ ఎప్పుడు విరగడవుతుంది? గీత, లక్ష్మి నాకు ఇష్టం లేని కూతురైనా నా కూతురు ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నట్టుండి దాన్ని బయటికి తరలిస్తే మన పరువు వీధిని పడుతుంది. సత్యం ఏదో ఉద్ధరిస్తానని ఊరుండేది కదా, చూద్దాం 2 రోజులు. రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, టేక్ ఇట్. శాంభవి, వస్తున్నానండి. రేపు ఉదయమే పట్నం ప్రయాణం. లక్ష్మితో అబ్బాయి పెళ్లికి తాంబూలాలు పుచ్చుకోవాలి. ఇదెక్కడి తద్దినమండి? పుట్టింటి వాళ్ళే అది అడుగు పెట్టిన చోట అడుగు తినాలంటుంటే దాన్ని మన ఇంటికి తెస్తానంటారే? శాంభవి, వాళ్ళ నమ్మకం అబద్ధమని నిరూపించడానికే ఈ పెళ్లి. చూడు, ఊరంతా నా మాట మీద నడుస్తుంది. ఇంట్లో ఈ ఒక్కసారికి నువ్వు నా మాట వినాలి. పైగా అది పరాయి పిల్ల కాదు, నా చెల్లెలి కూతురే. అది అక్కడ కష్టాలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. రేపది కోడలిగా వచ్చాక నీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పట్నంలో వచ్చారా? అవును. ఏమిటి, మళ్ళీ పంచాయతీ ఏమన్నా పెట్టారా? అదేనండి, ఊళ్ళో కాపుసారా కాయకూడదని తీర్మానించుకున్నాం కదా. అవును. సూర్యుడు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడట, మళ్ళీ కొట్టి తిరుగుతాడట. ఏదిరా కోర్టు ఆర్డర్? ఏ కోర్టురా సుఖంగా బతుకుతున్న జనం బతుకులకు నిప్పులు పెట్టమన్నది? 1000-2000 లంచాలు ఇస్తే సరి, ఎన్ని ఆర్డర్లైనా పడతాయి. దిక్కున్న చోటు చెప్పుకో. ఈ ఊళ్ళో మాత్రం సారా అమ్మడానికి వీల్లేదు. ఏమిటి తగ్గిందో? డాక్టర్, నరాలు బాగా చిట్లే. ఆయనకు చూపు రావడం చాలా కష్టం. ఏం కళ్ళేవా? ఉన్నాయి, కానీ ముచ్చటగా మూసుకు తిరుగుతున్నారు. అదేమిటి? భక్తులు ఇష్టం అండి. కొంతమంది మూసుకు తిరుగుతారు, కొంతమంది తెరుచుకు తిరుగుతారు. నిద్ర లేచి ఎవరి ముఖం చూశాను. కాయ దొరికితే పూలు దొరకలేదు, పూలు దొరికితే కాయ దొరకలేదు. మీరేం బాధపడకండి, పూలు నా దగ్గర ఉన్నాయి, కాయ మీ దగ్గర ఉంది. మీరు ఏమీ అనుకోపోతే పూజ పార్ట్నర్షిప్ లో చేసుకుందాం. ఎందుకులేండి, మొహమాట పడకండి.
ఆలోచిస్తే పంతులు గంట వాయించి వెళ్ళిపోతాడు. రండి రండి. వదిలు. అవ్వ త్వరగా రండి. పంతులు గారు అలా తలుపులు మూసేశారేమిటి? మరి మా జాయింట్ కొబ్బరికాయో? సారీ, వీ డోంట్ ఓపెన్ ఆఫ్టర్ క్లోజింగ్. కమ్ టుమారో. మీరే కొట్టుకోండి. అయ్యో, వీడు మామూలు పంతులు కాదు, ఇంగ్లీష్ పంతుల్లా ఉన్నాడు. మంత్రాలు కూడా ఇంగ్లీష్ లో చదువుతాడో ఏమిటో. కొబ్బరికాయ ఇటు ఇవ్వండి. ఇవ్వండి. ఇలా రండి. దీని మీ చెయ్యేయండి. దేవుని తలుచుకోండి. భలే కొట్టారండి. ఒట్టి వాటర్ కాయండి. పూలు తీసుకోండి, వెయ్యండి, దండం పెట్టుకోండి. ఇదిగోండి. అరే, అదృష్టం అంటే మీదే. నాదే ఉంది. కాయ కొట్టడంలో మీ ప్రతిభ చూపించాలి. వెళ్ళొస్తాను. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారు? ప్రతి శుక్రవారం వస్తాను. అయితే నేను వస్తానండి. ఈసారి కాయ నాది, పూలు మీవి. చూద్దాం. చూద్దాం కాదండి, చూసుకుందామనండి. అయ్యయ్యో, అడ్రస్ అడగడమే మర్చిపోయాను. ఆ రాక్షసి పేరు చెప్తేనే ప్రమాదం అంటే పెళ్లి మాటలకు బయలుదేరారు. ఇప్పుడు మీ కంటి చూపే లేకుండా పోయింది. నేనేం చేదుండ్రా దేవుడా. శాంభవి, నాకేం కాదు, నువ్వు కాస్త తిమితంగా ఉండు. అన్న ప్రసాద్, ఏనన్నా? నీకంతా చెప్పాను కదా, పట్నం వెళ్ళి ముహూర్తాలు నిశ్చయించుకున్నాను. ఇంకా ముహూర్తాలు ఏమిటండి? మళ్ళీ ఏం తెచ్చి పెట్టాలని? లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చిపెడతా. శాంభవి, ఈ ప్రమాదం లక్ష్మి వల్ల జరగలేదు. నువ్వే సుమవాని బయలుదేరుతూ ఉంటే లక్ష్మిని అనవాని మాటలు అన్నావు, అయిష్టంగా బయలుదేరా. అందుకే ఇలా జరిగింది. నాన్న ప్రసాద్, నువ్వు వెళ్ళిరా బాబు. అలాగే నాన్న, వస్తానమ్మా. ఆటో ఆటో, ఏ ఆటో ఆటో. ఆటో! అదేమిటండి మీరెక్కారు? ముందు ఆటో పిలిచింది నేను. ముందు ఆటోలో కూర్చున్నది నేను. నాకు ముందు మీరు ఎక్కేశారు, నేనేం చేయను? తూర్పుకి తిరిగి దండం పెట్టండి. ఆ? ఆటో మీ ఊళ్ళో తూర్పు పెట్టో తెలియదండి. ఆటో, తూర్పు వీధికి వెళ్ళు. అరేరే, మీరు అక్కడికేనా? నేను అక్కడికి వెళ్ళాలండి. నన్ను కొంచెం దింపేస్తారా? ఆడపిల్లలు వెంట పడితే చంపేస్తారు. ఆటో పోనీ. ఆటోలో ఆటం బాంబు. ఆటో ఏమండి? ఎవరండి? ఏమండి? ఏమండి? ఏమిటండి ఇది? ఏమండి? ఏమండి? అయ్యో! ఏమండి? ఏంటక్క? ఏంటి? ఇతనే తూర్పు వీధి ఇంటి కూడా వచ్చి- ఓహో, ఏం బాబు, ఇంటికి కూడా వచ్చేసావా? అయితే నేను తూర్పుకు పంపించాల్సిందే. ఎవరు నువ్వు? ఏమిటండి? ఏమిటిది? చాలా డర్టీగా ఉంది. మీరు నన్ను కొడితే నేను మిమ్మల్ని తిరిగి కొడతాను, కానీ కొట్టను. ఎందుకంటే నేను చాలా మర్యాదస్తుని. అది విషయం. ఏంటో బోడి మర్యాద? ఇదే వద్దంటున్నాను. నడమంత్రం మాణిక్యాలరావు గారి ఇల్లు ఇదే కదా? పేరు కూడా తెలుసుకున్నావా నాయనా? మాణిక్యాలరావు గారి మొదటి భార్య గారి అన్నగారు అనపర్తి సత్యమూర్తి గారు పెద్దమజిపాలెంలో ఉంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు నేను. నా పేరు ప్రసాద్ బీకాం. నేను పెద్దమజిపాలెం రూరల్ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాను. ఇది ఒక్క నిమిషం చేయిస్తారా? మా నాన్నగారు మీ నాన్నగారికి రాసిన ఉత్తరం, కావాలంటే చూడండి. అయ్యో అయ్యో అయ్యో, అతను మీ మావయ్య కొడుకు ప్రసాద్ రా. మీ అక్కయ్యని పెళ్లి చూపుకోవడానికి వచ్చాడు. సారీ బావా. పర్వాలేదులే, రాగానే బావకు బాగా మర్యాద చేశారుగా. కమిన్ బాయ్, ప్లీజ్ కమిన్. టెలిగ్రామ్ ఇస్తే నేనే స్టేషన్కి వచ్చేదానిగా. కమ్ కమ్.